అంతులేని సంపదల్లో పుట్టి శ్రీకృష్ణుణ్ణి పెళ్లాడి ఆయన్నే తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నటువంటి సత్యభామ చివరి రోజుల్లో నిజంగా చాలా కష్టాలు పడింది. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అర్జునుడు ఆమెను ద్వారక నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు దారి దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లాలని చూస్తారు. అతి కష్టం మీద అర్జునుడు కాపాడుతాడు. ఆ తర్వాత అర్జునుని రాజ్యానికి వచ్చిన తర్వాత కృష్ణుడు లేడు, తన కొడుకులు తన బంధువులే తన కళ్ళ ముందు చచ్చిపోయి అనాథగా మిగిలిన తర్వాత ఇంకా ఆ రాజ్యంలో ఉండాలనుకోదామె. అడవి బాట పడుతుంది. ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే దొరికింది తింటూ కేవలం విష్ణునామ స్మరణ చేస్తూ శ్రీ మహావిష్ణువులో లీనమైపోతుంది. శ్రీకృష్ణుడి భార్య అంత వైభవాన్ని అనుభవించిన ఆమెకే తప్పలేదు కష్టాలు. ఆ మాటకొస్తే శ్రీకృష్ణుడు పడ్డ కష్టాల్లో ఒక వంతైనా మనం పడ్డామా? అయినా శ్రీకృష్ణుడు